నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 40% ఫిట్మెంట్ 2 ఏళ్ల తర్వాత సీఎం ఆమోదం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు గత కొన్ని నెలలుగా 1000 కళ్ళతో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి అంశం అయితే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఇటీవల అత్యంత కీలకమైనటువంటి చర్చల మధ్య ముగిసింది. ఈ సమావేశం అనేది కేవలం ఒక సాధారణ పరిపాలన ప్రక్రియ లేదా ఫార్మాలిటీ కోసం అయితే కాదు. ఇది రాష్ట్ర యంత్రాంగాన్ని తమ భుజస్కంధాలపై మోస్తూ ఉన్నటువంటి అహర్నిశలు శ్రమించే లక్షలాది మంది శ్రమ జీవుల జీవితాలను మరియు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిగతులను నిర్ణయించేటటువంటి ఒక అత్యంత నివేదిక. సో మరి ఈ ఒక కీలక సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి గారు వీరి ముందు హాజరై తాము గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న మానసిక వేదనను మరియు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎంతో విపులంగా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ముఖ్యంగా దశాబ్దాల కాలం పాటు అపరిష్కృతంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు, సచివాలయంలో ధూళిబట్టి ఆగిపోయినటువంటి ఫైళ్లు మరియు ఉద్యోగుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలను వారు అధికారుల ముందు ఏకరువు పెట్టారు. ఈ యొక్క సుదీర్ఘ చర్చల్లో ప్రధానంగా 3 అంశాలు కేంద్ర బిందువుగా అయితే నిలిచాయి. మొదటిది రెండవ వేతన సవరణ సంఘం, సెకండ్ పీఆర్సీ అమల్లో జరుగుతున్న అంతులేని జాప్యం, రెండవది ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల విడుదల, మరియు మూడవది ఉద్యోగులందరికీ ప్రాణవాయువు వంటి భరోసానిచ్చేటటువంటి ఆరోగ్య భద్రత పథకం ఈహెచ్ఎస్. అయితే గత ప్రభుత్వ హయాంలో కొన్ని రాజకీయ కారణాలు మరియు సాంకేతిక కారణాల వల్ల మూలపడ్డటువంటి అనేక కీలక ఫైళ్లను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరి నాయకత్వంలో ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుంది. ఈ సానుకూల పరిణామాలను గమనిస్తుంటే పీఆర్సీ విషయంలో కూడా త్వరలోనే ఒక భారీ ముందడుగు పడబోతోంది అనే సంకేతాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. సో కొత్త పీఆర్సీ విధి విధానాలపై ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సచివాలయ వర్గాల్లో గట్టిగా అయితే చర్చ జరుగుతుంది. ఇది ఉద్యోగులలో ఒక కొత్త ఉత్సాహాన్ని మరియు ఆశను అయితే నింపుతుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు మరియు సుమారు 3 లక్షల మందికి పైగా ఉన్నటువంటి పెన్షన్ల దృష్టి అంతా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించబోయే ఫిట్మెంట్ శాతం పైన నిలిచింది. పీఆర్సీ అంటే కేవలం జీతాలు పెరగడం మాత్రమే కాదు, అది ఉద్యోగి యొక్క జీవన ప్రమాణాన్ని మరియు వారి కుటుంబ గౌరవాన్ని నిర్ణయించే ప్రాతిపదిక. సో గతంలో ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కంటే ఈసారి మరింత మెరుగైన మరియు గౌరవప్రదమైనటువంటి ఫిట్మెంట్ శాతం ఉండాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గృహ నిర్మాణ సామాగ్రి ధరలు మరియు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఇంటి అద్దెలు. కేవలం ఇవే కాకుండా తమ పిల్లల చదువుల కోసం విదేశాలకు పంపడం లేదా పేరున్న విద్యా సంస్థల్లోనే చేర్పించడం వీటి కోసం చేసే ఖర్చులు, సో కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం రోజుకు సామాన్యుడికి భారమవుతున్నాయి. మరి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు మరియు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్య ఉద్యోగికి నెలవారీ బడ్జెట్ అనేది పూర్తిగా తలకిందులైపోయింది. మరి ఈ నేపథ్యంలో కనీసం 40% ఫిట్మెంట్ ఇస్తే తప్ప పెరిగిన ధరల నుంచి ఉద్యోగులకు కొంతైనా ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు విశ్లేషిస్తున్నారు. మరి ముఖ్యంగా తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లు తమ వైద్య అవసరాల కోసం ఈ యొక్క పెన్షన్ పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వృద్ధాప్యంలో పెరిగే మందుల ఖర్చులను, ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన అవసరాలను తట్టుకోవాలంటే పెన్షన్ పెంపు అనివార్యము. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల డిమాండ్ మేరకు 40% ఫిట్మెంట్ కనుక ప్రకటించినట్లయితే లెవెల్ 1 నుండి లెవెల్ 10 వరకు ఉన్న ప్రతి ఉద్యోగి జీతంలో అద్భుతమైన మరియు గణనీయమైన పెంపు కనిపిస్తుంది. దీనిని మనం కొన్ని ఉదాహరణలతో వివరంగా అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు లెవెల్ 1లో ఉండి ప్రస్తుతం రూ. 20,000 బేసిక్ పే తీసుకుంటున్నటువంటి ఒక కింది స్థాయి ఉద్యోగికి 40% ఫిట్‌మెంట్ ఇస్తే నెలకు వారికి రూ. 8,000 అదనంగా అయితే వారి జీతంతో కలిసి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే లెవెల్ 2 ఉద్యోగులకైతే 9,000 నుంచి రూ. 10,000, లెవెల్ 3 ఉద్యోగులకు 10,000 నుంచి రూ. 11,000 వరకు, అలాగే లెవెల్ 4 వారికి 12,000, ఈ విధంగా వారి వారి లెవెల్‌ని బట్టి పే స్కేల్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి లభించేటటువంటి ఈ యొక్క ఫిట్‌మెంట్ గూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ పెంపుదల వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా వారి కుటుంబాలకు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. అయితే ఇంతటి భారీ స్థాయిలో ఫిట్‌మెంట్ అమలు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వంపై ఒక పెను ఆర్థిక భారాన్ని మోపుతుంది అనేది కూడా కాదనలేని వాస్తవమే. మరి ప్రభుత్వం ఆర్థిక శాఖ అంచనాల ప్రకారంగా ప్రతి ఒక్క శాతం ఫిట్‌మెంట్ 1% ఫిట్‌మెంట్ పెంపుకు రూ. 400,00,00,000 అదనపు భారమైతే పడుతుంది. ఈ లెక్కన 40% ఫిట్‌మెంట్ అంటే దాదాపు రూ. 16,000,00,00,000 అదనపు నిధులను ప్రభుత్వం ఏటా సమకూర్చాల్సి ఉంటుంది. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో మరియు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక భాగస్వాములు కాబట్టి, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యొక్క ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధమవుతుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు కూడా ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో ఉన్నట్లు కనిపిస్తూ ఉండటం అందరికీ తీపి కబురులాగా అయితే మారింది. ప్రభుత్వం తీసుకోబోయే ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు.